హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు. చూడండి, ఈరోజు మనం టైప్ స్క్రిప్ట్ గురించి నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో మీకు అసలు కాంపోనెంట్ ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం అనేది కూడా చూపించాను కదా. ఈరోజు మనం టైప్ స్క్రిప్ట్ గురించి నేర్చుకుందాం, ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించితే ఒకసారి నేను సర్వర్ని ఆన్ చేస్తాను, నాకు అప్పుడు క్లియర్గా అర్థం అవుతుంది. సో మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను, ng serve, ఓకే అని కొడితే మనకు యాంగులర్ యొక్క సర్వర్ ఆన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సర్వర్ రావట్లేదు అంటుంది. చూడండి ఎందుకని. సో నేను యాంగులర్ ప్రాజెక్ట్ చేసింది ప్రాజెక్ట్ 1లో. మీరు ఇక్కడ గమనిస్తే ప్రాజెక్ట్ 1లో చేసాం, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ప్రాజెక్ట్ 1లోకి వెళ్ళాలి. సో వెళ్ళాలంటే ఫస్ట్ క్లియర్ చేసుకుందాం, CLER, అప్పుడు కొంచెం ఇదంతా క్లీన్ కనిపిస్తుంది. సో ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలంటే cdproj1 అని ఇప్పుడు ఎంటర్ కొడతాం. అప్పుడు మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ప్రాజెక్ట్ 1 అని వచ్చి, సో నేను ఆ ఫోల్డర్లో ఉన్నట్టు లెక్క. ఆ ఫోల్డర్లో ఉంటేనే ng serve పని చేస్తుంది. సో ng serve ఇప్పుడు కొడతాను, చూడండి రన్ అవుతుంది. దీన్ని కావాలంటే పై కిందికి జరుపుకోవచ్చు. కొంచెం పెద్దగా చేస్తాను, మీకు కొంచెం కనిపిస్తుంది. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి, మర్చిపోవకండి, రైట్. సో కంపైల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనం తెలుసు కదా మీకు, లోకల్ హోస్ట్ 4200 కొడితే మనకు కనిపిస్తుంది. సో బై డిఫాల్ట్ యాంగులర్ మనకి ఇది ఇస్తుంది, రైట్. సో కొంచెం మీకు పెద్దగా చేస్తాను, ఈజీగా ఉంటుంది, రైట్. ఇప్పుడు మీకు క్లియర్గా ఉంది కదా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్గా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో పెట్టారు, ఎందుకంటే మీకు కనపడాలనే ఉద్దేశంతో. సో ఏమైనా డౌట్స్ ఉంటే, అయితే ఎక్కువసేపు వర్క్ చేయాలంటే యాజ్ ఎ డెవలపర్, ప్రొఫెషనల్ డెవలపర్గా ఎక్కువసేపు వర్క్ చేయాలంటే ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు ఎక్కువ వర్క్ చేయలేరు. సో దేనికోసం నేను బ్లాక్ మారుస్తున్నాను. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ మన సెట్టింగ్స్ ఐకాన్, దాన్ని క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్స్ వస్తాయి. అక్కడ థీమ్స్ అని ఉంటుంది, చూడండి. థీమ్స్ అని టైప్ చేయండి, మీకు థీమ్ అని వస్తుంది. చూడండి ఇక్కడ డార్క్ డిఫాల్ట్ లైట్ కనిపిస్తుందా. ఇక్కడ మీరు విజువల్ స్టూడియో డార్క్ పెట్టుకోండి, ఇలా మీకు డార్క్ కలర్ వస్తుంది, ఓకేనా. సో మరి మీకు ఇలా కాకుండా కొంచెం ఇది కావాలి కాబట్టి ఇంకొక థీమ్ కూడా ఉంటుంది, అది మీకు మంచిగా లుక్ మంచిగా వస్తుంది. చూద్దాం ఇంకేం బాగుందో చూసి మీకు అది పెడతాను. డార్క్ విజువల్ స్టూడియో డార్క్, synth wave, చూద్దాం. రైట్, బాగుంది, సూపర్, కలర్ఫుల్గా ఉంది, రైట్. చాలా అందంగా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం app.component.ts ఓపెన్ చేస్తున్నాను, క్లియర్. ఈరోజు మనం టైప్ స్క్రిప్ట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ చూద్దాం, రైట్. టైప్ స్క్రిప్ట్. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, టైప్ స్క్రిప్ట్ ఇక్కడ టైప్ స్క్రిప్ట్ని వాడాలంటే ఆ ఫైల్ .ts ఫైల్తో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ఫైల్ చూడండి, app.component.ts, ఓకే. మీకు చిన్న విషయం చెప్తాను, ఇక్కడ ఆల్రెడీ బ్రౌజర్లో డమ్మీ కోడ్ ఇచ్చారు. ఆ డమ్మీ కోడ్ ఉంటుంది కదా, ఆ డమ్మీ కోడ్ని ఫస్ట్ నేను రిమూవ్ చేస్తాను, చూడండి. సో కంట్రోల్ అంటున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను, H1 అని ట్యాప్ కొడుతున్నాను, రైట్. వెల్కమ్ టు టెక్ తెలుగు, రైట్. వెల్కమ్ టు టెక్ తెలుగు అని టైప్ చేశాను, రైట్. ఇక్కడ చూడండి, మీకు వచ్చిందా. సో నెక్స్ట్ వచ్చేసరికల్లా వెల్కమ్ టు టెక్ తెలుగు.
అని వచ్చింది. సో మీకు ఇప్పుడు మనం టైప్ స్క్రిప్ట్కి వెళ్దాం. ఫస్ట్ ఈరోజు మనం కాన్సెప్ట్ మాట్లాడుకునేది టైప్ స్క్రిప్ట్ గురించి, రైట్? సో ఫస్ట్ మనం టైప్ స్క్రిప్ట్ రాయాలంటే ఫస్ట్ రూల్ ఏంటి? మనం రాసే ఫైలు .ts ఉండాలి, అప్పుడే టైప్ స్క్రిప్ట్ పనిచేస్తుంది. సెకండ్ థింగ్, అసలు టైప్ స్క్రిప్ట్ ఎందుకు వచ్చిందో కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. యాక్చువల్గా మనకి జావా స్క్రిప్ట్లో ఓల్డ్ ఇయర్స్ నుంచి, చాలా ఇయర్స్ నుంచి మనం జావా స్క్రిప్ట్ని వాడారు. కానీ ఈ జావా స్క్రిప్ట్ని ఎందుకు వాడవలసి వచ్చిందంటే, సర్వర్ నుంచి పేజీ లోడ్ కావడానికే చాలా టైం పట్టేది. కొన్నిసార్లు నిమిషాలు, కొన్నిసార్లు అర్ధగంట పట్టేది. అప్పట్లో ఇంటర్నెట్ చాలా స్లో ఉండేది. సో లోడ్ అయిన దాంట్లో ఏదైనా యానిమేషన్ చూపించాలంటే చాలా కష్టంగా ఉండేది. సో దానికోసం బ్రౌజర్లో పనిచేయటం కోసమే తయారు చేయబడింది జావా స్క్రిప్ట్. చాలా స్మాల్ స్నిప్పెట్ కోడ్ రాసేవాళ్ళు, ఆ బ్రౌజర్లోనే పనిచేసేది, ఆ యానిమేషన్స్ వచ్చేది. సో బాగుండేది, అంత బాగుండేది. కానీ ఆ బ్రౌజర్లో లోడ్ కావడానికి అనే ఉద్దేశంతో కనిపెట్టబడింది. కానీ యాక్చువల్గా పర్పస్ దాన్ని ఏదో పెద్ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా తీసుకొద్దామని కాదు. అయితే దానికి కొన్ని ఫీచర్స్ ల్యాకింగ్ ఉంది. ఏంటి దాంట్లో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఆ ఫీచర్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం, కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయడం కుదరదు. ఎందుకంటే దానికోసం కంప్లీట్ జావా స్క్రిప్ట్ మార్చలేదు కాబట్టి, దానికంటే కొంచెం ఫీచర్స్ని యాడ్ చేసి కనిపెట్టబడిందే టైప్ స్క్రిప్ట్ అనమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, టైప్ స్క్రిప్ట్ బ్రౌజర్లో పని చెయ్యదు. మరి టైప్ స్క్రిప్ట్ ఎందుకు వచ్చింది అని అంటే, టైప్ స్క్రిప్ట్ మనం రాశాక ఫైనల్గా జావా స్క్రిప్ట్లో కన్వర్ట్ అవుతుంది. సో ఆ జావా స్క్రిప్టే పనిచేస్తుంది తప్ప ఈ టైప్ స్క్రిప్ట్ పనిచేయదు. మన టైప్ స్క్రిప్ట్ దేనికి? సో పేరులో ఉంది టైప్. సో అంటే ఇది మనకి ఏమిస్తుందంటే టైప్స్ అనే ఒక ఫీచర్ని ఇస్తుంది. ఏంటి ఆ టైప్స్ అనే ఫీచర్ ఇప్పుడు చూద్దాం, రైట్? ఇప్పుడు కొంచెం సైజ్ పెద్దగా చేస్తాను, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, రైట్? సో ఈ టైప్ స్క్రిప్ట్ని మెయిన్ థింగ్ దీన్ని ఏమంటారంటే సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అని కూడా అంటారు, రైట్? సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఇక్కడ చూద్దాం. ఈ టైప్ స్క్రిప్ట్లో మెయిన్ ఫీచర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, బేసిక్ ఫీచర్స్ చూద్దాం. దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ టైప్ స్క్రిప్ట్ని మనం ఇన్డెప్త్గా నేర్చుకోవాల్సినంత అవసరం లేదు. జస్ట్ యాంగులర్కి ఎంత అవసరమో అంత నేర్చుకుంటే సరిపోతుంది. సో ఆ లెవెల్ వరకు, యాంగులర్ లెవెల్ వరకు మనం నేర్చుకుందాం, రైట్? ఇక్కడ చూడండి, యాంగులర్, రైట్? ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేను ఇక్కడ టైటిల్ ప్రాజెక్ట్ అనే ఎగ్జాంపుల్ మీరు చూశారు. ఇది జస్ట్ దీన్ని టైప్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్లో రాసినా కూడా ఇంతే. మన టైప్ స్క్రిప్ట్కి ఉన్న స్పెషాలిటీ అంటే ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఉంది. నేమ్ అని పెట్టి ఈ నేమ్లో ఏం వాల్యూ పెట్టాలో నేను ఇక్కడ రాస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఉండాలి, రైట్? నేమ్లో ఏమి ఉండాలని చెప్పాను? స్ట్రింగ్ ఉండాలని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ పెట్టారనుకోండి, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, చూసారా? అది అంటే ఆ నేమ్ అనే వేరియబుల్లో ఏం పెట్టాలి అనేది కూడా మనం జస్ట్ ఇలా రాయటం వల్ల మనం, అంటే దాంట్లో ఏం వాల్యూ వెళ్ళాలి కూడా మనం ఇక్కడ ముందే నిర్ణయిస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, రేపు ప్రోగ్రాంలో మీరు ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ప్లేస్లో నెంబర్ వచ్చిందనుకోండి, ఆ నెంబర్ రాకుండా మిమ్మల్ని, మీ ప్రాజెక్ట్ని కాపాడేది ఈ టైపింగ్ అనమాట. దీన్నే టైపింగ్స్ అంటారు, ఓకే? సో ఇక్కడ మీరు గమనించినట్లయితే, కొంచెం కిందికంటాను, రైట్? సో అంటే ఇప్పుడు స్ట్రింగ్ కాబట్టి ఏం చేయాలి మనం? కంపల్సరీ స్ట్రింగే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఇది స్ట్రింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనుకుందాం. ఏజ్ అనుకోండి, ఏముంటుంది? స్ట్రింగ్ వాడచ్చా? వాడకూడదు. ఇక్కడ నెంబర్ వాడాలి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్ని పెట్టాను అనుకుంటే ఎర్రర్ వస్తుంది చూడండి. సో ఇంకో విషయం గుర్తుపెట్టుకుని, స్ట్రింగ్ అంటే మీరు ఇన్వర్టెడ్ కామర్స్లో ఇవ్వాల్సి ఉంటుంది, నెంబర్ డైరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డైరెక్ట్ నెంబర్ ఇస్తే అప్పుడు మీకు ఎర్రర్ రాదు, రైట్? అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ పేడ్, ఎవరైనా డబ్బులు పే చేశారా అంటే ఇక్కడ ఏంటి, మనకు పే చేశారా లేదా తెలవాలి. సో దీన్ని ఏమంటారంటే బూలియన్ అంటారు. ఇక్కడ బూలియన్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, బూలియన్ అంటే రెండే వాల్యూస్ ఉంటాయి, ట్రూ, ఫాల్స్. సో ఇక్కడ నేను ట్రూ అని పెడతాను, అప్పుడు మీకు కరెక్ట్గా స్టోర్ అవుతుంది. అదే పొరపాటు నేను ఇక్కడ స్ట్రింగ్ లాగా పెట్టాను అనుకోండి, ఇదే ట్రూని, ఎర్రర్ వస్తుంది. సో
ట్రూ ఫాల్స్ మనకి ఇవ్వాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ బూలియన్ నెంబర్ వచ్చింది, బూలియన్ వచ్చింది. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్స్ అనేది ఉందండి, స్టూడెంట్స్. ఇక్కడ మనం ఏంటి, ఇక్కడ ఒక ఎరే స్టోర్ చేయాలనుకోండి. ఓకే, స్టూడెంట్స్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ అందాం, రైట్, నెంబర్స్. దీంట్లో ఒక ఎరే స్టోర్ చేయాలి. ఎరే స్టోర్ చేయాలంటే ఎలా, ఇక్కడ చూడండి ఎరే స్టోర్ చేయాలి. ఇక్కడ పెడితే నేను ఏ టైప్ ఆఫ్ ఎరేస్ ఇట్లా పెడితే కాదు, నీకు ఏ టైప్ ఆఫ్ ఎరేసో చెప్పాలి. అంటే నాకు నెంబర్స్ అనే ఎరేస్ పెట్టాను, నెంబర్స్ అనేది నేను చెప్పాలి. అంటే అప్పుడు నేనేం చేయాలి, ఈ ఏరియాలో ఓన్లీ నెంబర్స్ మాత్రమే స్టోర్ చేయగలను. క్లియరా సార్? మరి స్ట్రింగ్స్ ఉంటే అక్కడ స్ట్రింగ్స్ పెట్టాలి, అంతే, ఏ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మీకు ఇంకా డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ నెంబర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ ఈ విధంగా చేయటం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడైనా ఈ నెంబర్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ ఫంక్షన్ వాడాలనుకోండి, నెంబర్స్ మీద ఈజీగా వచ్చేస్తుంది, మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. నెంబర్స్ డాట్ మ్యాప్ ఫంక్షన్లో వాడాలి, ఇక్కడ రాదు, రైట్. సో ఇలా ఒక వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేయవచ్చు. ఇంకా ఏ విధంగా వాడతాం అంటే బేసిక్ టైపింగ్ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం, దాని పేరు ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఏంటి ఇంటర్ఫేసెస్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఇంటర్ఫేస్ క్లాస్కి సంబంధించిన దాన్ని బయట రాసుకుంటాం ఎప్పుడైనా, చూడండి. సో ఇంటర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు, నేనేం చేస్తున్నానంటే యూజర్ అని పెట్టాను. ఈ యూజర్ లోపల ఎవరెవరు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేమ్ ఉండాలి. నేమ్ ఎలా ఉండాలి, స్ట్రింగ్ లాగా ఉండాలి, స్ట్రింగ్ ఉండాలి, నేమ్ ఒక్కటే ఉండాలి, దీంట్లో ఏం ఉండకూడదు. ఏంటి ఇంటర్ఫేస్ అంటే ఒక రూపం. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరన్నా యూజర్ అని ఒక వేరియబుల్ రాశారు, ఆ వేరియబుల్లో మీరు ఏం చేస్తున్నారు, ఇది ఎలా ఉండాలని చెప్తున్నాను, పైన ఒక ఇంటర్ఫేస్ దాని యొక్క రూపం అలా ఉండాలని నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి పైన దానికి ఇక్కడ ఈ స్ట్రింగ్స్ వీటన్నిటికీ ఫిక్స్డ్, కానీ దీంట్లో ఏముంటాయో తెలియదు యూజర్లో. సో నేను ఇక్కడ స్పెసిఫై చేశాను యూజర్ అనే దాంట్లో నేమ్ అనేది ఉంది అని. అంటే ఈ నేమ్ అనేది ఈ ఇంటర్ఫేస్ దాంట్లో ఉంది అనే మీనింగ్. సో ఇక్కడ నేను ఎలా రాయాలి, ఎలా స్పెసిఫై చేయాలి అని అంటే ఇది ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఇంటర్ఫేస్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి నేను ఒక ఇంటర్ఫేస్ తయారు చేశాను ఇక్కడ. ఓకే, ఇంటర్ఫేస్ అంటే ఏంటో చూద్దాం. ఇంటర్ఫేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నాకు స్ట్రింగ్ అని తెలుసు, ఇక్కడ నెంబర్ అని తెలుసు, ఇక్కడ బులియన్ అని తెలుసు, ఇలా పెట్టాను. కానీ కొన్నిసార్లు నాకు ఒక ఆబ్జెక్ట్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, అలా చెప్పడం నేను కష్టం. ఒకసారి నేము ఏజ్ ఇలా ఉండాలని అనుకుంటాం. అందుకని ఒక వేరియబుల్ ఇక్కడ తయారు చేసుకొని ఒక యూజర్, నాకు యూజర్ అనే ఒక ఇంటర్ఫేస్ అంటే దానికి ఒక రూపం అని చెప్పాను. ఇలా ఈ రూపంలో నువ్వు ఇచ్చే ఆబ్జెక్ట్ ఉండాలని నేను చెప్పటం. సో నాకు ఈ ఆబ్జెక్ట్లో ఓన్లీ నాకు ఒక నేమ్ ఒక్కటే ఉండాలి, వేరే ఏమి ఉండద్దు. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ అని రాసి ఇక్కడ రామ్ అని పెట్టా. ఓకే, కానీ ఇక్కడ నేను ఇంకోటి ఏజ్ అని రాశాను అనుకోండి, ఎర్రర్ చూపిస్తుంది, చూసారా? అంటే ఎల్లో చేయదు. నాకు ఏ రూపంలో ఉండాలనేది కూడా మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏజ్ కూడా కావాలి సార్, ఇక్కడ చూడండి నేను ఇక్కడ కామా పెట్టి ఏజ్ అని పెడుతున్నాను. ఏజ్ అని పెట్టి అది ఏంటని చెప్పాలి, నెంబర్, రైట్. అప్పుడు ఇక్కడ నెంబర్ అని పెట్టినప్పుడు ఈ ఆబ్జెక్ట్లో మనకేముండాలి, ఏజ్ కోలన్ 23 అని ఉండాలి. క్లియరా మీకు? ఇది ఒక ఇంటర్ఫేస్ని వాడుకోవటం అనమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది, రేపు ఈ యూజర్ నువ్వు ఎక్కడైనా వాడాలనుకున్నప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను, గెట్ యూజర్స్ అనే ఒక ఫంక్షన్ రాస్తున్నాను. క్లియర్? గెట్ యూజర్స్ అనే ఫంక్షన్ రాస్తున్నప్పుడు ఇక్కడ లెట్ డీటెయిల్స్ అనే ఒక వేరియబుల్ రాస్తున్నాను, రైట్, డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ నాకు ఆ యూజర్ యొక్క నాకు నేమ్ కావాలి అనుకోండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒక ఫంక్షన్లో ఈ వేరియబుల్ కావాలి అని అనుకుంటే
ఈ వేరియబుల్ కావాలి అనుకుంటే ఫంక్షన్ యొక్క ఏ వేరియబుల్స్ అయినా దీంట్లో కావాలనుకుంటే దిస్ డాట్ వాడాలి, దిస్ డాట్ యూజర్ అని వాడాలి. ఓకే, దిస్ డాట్ యూజర్ అని వాడాలి. క్లియర్? అయితే ఇక్కడ నాకు డీటెయిల్స్, నాకు ఈ యూజర్ యొక్క నాకు నేమే కావాలనుకోండి, నేను ఇక్కడ డాట్ పెట్టగా నాకు చూడండి నేమ్ ఏజ్ రెండింటిని అదే ఆటోమేటిక్గా వస్తుంది. ఎందువల్ల వస్తుంది అంటే మీరు ఈ ఇంటర్ఫేస్ని వాడటం వల్లనే వస్తుంది. లేదు అనుకోండి ఈ ఇంటర్ఫేస్ని వాడలేదు, చూడండి ఇప్పుడు ఎనీ అని పెడతాను. ఎనీ అంటే మీనింగ్ మీకు చెప్తాను. ఇక్కడ సపోజ్ నేమ్ అని పెడతాను. ఇక్కడ చూడండి మీకు నేమ్ కానీ ఏజ్ కానీ అనే మీకు ఇందాక చూపించిన డ్రాప్ డౌన్స్ ఏమీ రావట్లే. సో అది ఇంటర్ఫేస్కున్నటువంటి స్పెషాలిటీ. సో నేను ఇక్కడ యూజర్ అని పెడుతున్నాను. ఇప్పుడు చూడండి నేను డాట్ పెట్టగానే నాకు ఆ ఇంటర్ఫేస్లో 2 ప్రాపర్టీస్ చూపిస్తాయి. మీకు ఏం కావాలంటే స్టోర్ చేసుకో. అది ఇంటర్ఫేస్కున్నటువంటి స్పెషాలిటీ. ఓకే, సో అట్లా కాదు సార్ నాకు ఏజ్ ఉంది కానీ ఇంకొకటి నేను క్లాస్ ఒకటి ఉంది దాని పేరు స్ట్రింగే అనుకుందాం, కానీ నాకు కొన్నిసార్లు వాడు డేటా నాకు ఇవ్వడు, మరి ఎట్లా సార్? సో అప్పుడు మనకి ఇక్కడ ఇచ్చే ఫీచర్ ఏంటంటే ఆప్షనల్. దానికి ఆప్షనల్గా అంటే ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పుకోవడానికి మాత్రం ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ పెట్టానుగా, ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి. చూడండి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. మరి నేను క్లాస్ ఇవ్వలే, కానీ ఒక్కోసారి నాకు ఇవ్వాల్సిన అవసరం రాకపోవచ్చు. సో అప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని ఆప్షనల్ అంటే ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పడం కోసం ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటాం. అప్పుడు మనకి ఇష్యూ ఎర్రర్ అనేది చూడండి ఇక్కడ ఎర్రర్ పోయింది. దీన్ని ఆప్షనల్ పారామీటర్ అంటారు. క్లియరా? సో అది ఇంటర్ఫేస్కున్నటువంటి స్పెషాలిటీ. ఇక్కడ కొన్ని మర్చిపోయాను, ఇందాక గుర్తొచ్చాయి. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టైటిల్ అని పెట్టాను, టైటిల్ ఆల్రెడీ ఇచ్చాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ అని పెట్టాను. ఓకే, ఈ స్టూడెంట్ నేమ్లో నాకు ఏం వస్తుందో తెలియదు, ఎరే వస్తుందో తెలియదు, స్ట్రింగ్ వస్తుందో తెలియదు, నెంబర్ వస్తుందో తెలియదు. అప్పుడు నేను ఏం చేయాలి సార్? నాకు తెలియదు సార్, ఎందుకంటే నాకు బయట నుంచి అంటే నెట్వర్క్ ఏపీ కాల్ నుంచి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఎనీ అనే వాడాలి. ఎనీ అని వాడి చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చిన వాల్యూ పెట్టుకోవచ్చు. ఇవి మనం బేసిక్గా ఒక టైప్ స్క్రిప్ట్కి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవటం. ఇంకొకటి దీంట్లో జావా స్క్రిప్ట్లో లాగా టైప్ స్క్రిప్ట్ అంటే టోటల్ క్లాసెస్ వాడతాం. ఇక్కడ ఈ క్లాసెస్ వాడినప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ఫంక్షన్ని తయారు చేసే ముందు మనం జావా స్క్రిప్ట్లో అయితే ఫంక్షన్ అని రాస్తాం. ఇక్కడ ఫంక్షన్ వాడాల్సిన అవసరం లేదు. చూడండి, గెట్ స్టూడెంట్స్ అనే ఒక ఫంక్షన్ రాస్తున్నాను చూడండి ఇప్పుడు. ఓకే, సో ఇలా మనం స్పెసిఫై చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఫంక్షన్ కీవర్డ్ అయితే వాడడం ఫంక్షన్స్కి మాత్రం. సో ఇక్కడ ఈ ఫంక్షన్స్ని మెథడ్స్ అంటారు, ఈ క్లాస్ యొక్క మెథడ్స్ అంటారు. అయితే ఇక్కడ గెట్ స్టూడెంట్స్లో నేను పైన ఏ వేరియబుల్ని వాడటానికైనా ఒకటి గుర్తుపెట్టుకుని, ఈ క్లాస్ ప్రజెంట్ క్లాస్ అని చెప్పడం కోసం దిస్ అని వాడాలి, గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఏ వేరియబుల్ కానీ ఏ మెథడ్ని కానీ దేన్ని పిలవాలన్నా దిస్ అని పెట్టే డాట్. ఫర్ ఎగ్జాంపుల్ పైన స్టూడెంట్ నేమ్ అని పిలవాలి. లేదు దీంట్లో ఉన్న ఫంక్షన్ పిలవాలన్నా దిస్ డాట్, పైన ఉంచోటి గెట్ యూజర్స్, దిస్ డాట్ గెట్ యూజర్స్ అని పిలవాలి. ఇలా మనం పిలవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక టైప్ స్క్రిప్ట్ని కానీ మనం వాడుకోవచ్చు. ఇది ఎర్రర్ వస్తుంది, నేను కామెంట్ చేద్దాం. ఈ విధంగా మనకు టైప్ స్క్రిప్ట్ ఉపయోగపడుతుంది. సో ఇది యాక్చువల్గా ఈ టైపింగ్ దేనికి అని అంటే రేపు ఎర్రర్స్ రాకుండా చేయటం కోసమే ఇదంతా. అంటే ఒక ప్రాజెక్ట్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా అంటే ఎర్రర్స్ రానియకుండా చేయటం కోసమే ఈ టైప్ స్క్రిప్ట్ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. మీకు ఈ టైప్ స్క్రిప్ట్ గురించి బాగా అర్థమైంది అనుకుంటాను. మీకు ఏ ఇష్యూస్ ఉన్నా మీరు కింద కామెంట్స్లో పెట్టండి. ఒక చిన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ని నేను ఒకసారి ఫ్రంట్ అండ్ HTML దీనికి లింక్ అయింది చూడండి. సో ఈ కాంపోనెంట్కి లింక్ అయిన HTML ఏంటి ఇక్కడ చూడండి, app.component.html. దాంట్లోకి వెళ్ళి జస్ట్ మీకు ఎలా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ H1లో పెద్దగా ఉంటుందని ఇట్లా పెడుతున్నాను, ఇలా పెడుతున్నాను. ఇక్కడ చూడండి ఇంకోటి విజువల్ స్టూడియోలో మెయిన్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఎర్రర్ ఉంటే కూడా ఇక్కడ చూపిస్తుంది మనకి ఎక్కడ ఎర్రర్ ఉందనేది. చూద్దాం, చూడండి ఎక్కడ ఎర్రర్ ఏమైనా ఉందేమో చూపిస్తుంది. లేదు అంటే కన్సోల్లో చూద్దాం. ఇక్కడ చూడండి డెకరేటర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ అని అంటుంది. చూద్దాం.
ఎందుకు వ్యాలిడ్ కాదో చూద్దాం. ఇక్కడ చూడండి, డెకరేటర్స్ నాట్ వ్యాలిడ్. ఈ ఇంటర్ఫేస్ ఉంది కదా, దీన్ని తీసుకొని వెళ్ళి పైన ఎక్కడన్నా పెడదాం. కాంపోనెంట్ పైన పెట్టాలి. ఇక్కడ చూడండి, అప్పుడు మీకు ఎర్రర్ రావట్లేదు. సో కాంపోనెంట్ అనే డెకరేటర్ పైన పెడతాం, దానివల్ల మనకు ఇష్యూ రాదు. ఇంటర్ఫేస్ని కాంపోనెంట్ పైన పెట్టుకోవాలి. నేను ఇక్కడ పెట్టాను, అది దానివల్ల ఇష్యూ చూపిస్తుంది. ఎందుకంటే కాంపోనెంట్ క్లాస్ పక్కన ఉండాలి. ఇప్పుడు మనం బ్రౌజర్లో చూద్దాం. ఇక్కడ చూడండి, తెలుగు వచ్చింది చూసారా. నేను దీంట్లో ఏం టైప్ చేశాను, నేమ్లో తెలుగు. సో తెలుగు అని వచ్చింది. సో మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. ఏమన్నా అర్థమైతే, ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా అర్థం కానీ ఇంకేమైనా కాన్సెప్ట్స్ కావాలనుకున్నా మీరు కామెంట్స్లో పెట్టండి. దానివల్ల మీకు ఆన్సర్స్ ఎమ్మటే నేను ఇస్తాను. టైం వేస్ట్ చేయను మీ టైంని కూడా. రెండో విషయం వచ్చేసరికల్లా మీరు గమనించండి, మీకు ఇంకా ఈ వీడియో బాగా మంచిగా అర్థమవుతున్నట్టు అనిపిస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీనివల్ల మేము ఇంకా అంటే మాకు ఇన్స్పిరేషన్, ఇంకా మీకు మంచి క్వాలిటీ కంటెంట్ ఇంకా అందిస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ టెక్ తెలుగు.